దేవ కృపోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతుల స్తోత్రం తెలియజేయించిన తండ్రి, విశేషంగా తండ్రి మీ యొక్క కృపా కాపుదల మా అందరి ఎడలో ఉంచి తండ్రి, ఈ సాయంకాలం వేళ మరలా తండ్రి మా బ్రతుకులను మార్చుకోవడానికి తండ్రి, మాలో ఉన్న అవిధేయతను సరిచేసుకునడానికి మీ మహాకృప చేత అనుగ్రహించబడినటువంటి తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేయించిన తండ్రి, చెప్పబడుతున్న ప్రతి మాటలోని ఆంతర్యాన్ని మీ యొక్క సంకల్పాన్ని గ్రహించి వాక్యానికి అనుకూలంగా తండ్రి మా బ్రతుకులను మలుచుకొని భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా మేమందరం ఉండునట్లు తండ్రి మా హృదయాలను తండ్రి మీ వైపుకు త్రిప్పవలసిందిగా ప్రాధేయపడుతూ, అల్పుడనైనా నేను మీ పక్షం నిలబడి మాట్లాడబోతుండగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత తండ్రి నన్ను బలపరిచి మీ పిల్లల హృదయాలను మీ వైపు త్రిప్పడానికి తండ్రి, తద్వారా తండ్రి మీ నామమే మహిమపరచబడినట్లు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని కృప వలన పొందుకుంటున్నటువంటి మనము కాలయాపనగా లేదంటే అలవాటుగా ఉండడానికి వీల్లేదు. ప్రతి క్షణము దేవుని సన్నిధిలో మనం గడుపుతున్న ప్రతి నిమిషము విలువైనది, ప్రశస్తమైనది, దేవుని కృప వలన పొందుకుంటుంది. మనం అనుకుంటే వచ్చింది కాదు. ఎందుకంటే ఈ తరుణంలో ఈ సమయంని చేరుకోలేకుండా ఎంతో మంది దూరంగా ఉన్నవారు ఉన్నారు. ఎంతో మంది ఉదయాన్నే కళ్ళు తెరవని వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఇలాగే ఆలోచిస్తేనే మనం దేవునిలో నిలబడతాం. గనుక దేవుని యొక్క సన్నిధి మనకు అనుగ్రహించబడింది అంటే దేవుని కృప లేనిదే ఈ కార్యము జరగదు. మన అంత కృప చేత పొందుకున్న దేవుడు ఇచ్చిన ఈ తరుణంలో ఆయన మాట నీ కొరకు నా కొరకు ఏమైతే మాట్లాడుతున్నాడో హృదయాలు తెరిచి చెవులారా మనసారా వాక్యాన్ని విన్నప్పుడు తండ్రి నా కొరకు ఇంత మాటను దాచుకున్నాడా, ఇలాంటి మాటలు నా కొరకు రాయించాడా అని దేవుని పైన ప్రేమ, నమ్మకము మనకు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రియులారా, వాక్యం చెబుతున్నప్పుడు నిర్లక్ష్యం అనేది దయచేసి వద్దు అని మరొక్కసారి ప్రభు పక్షాన మనం చేస్తున్నాను. ఆలోచన చేద్దాం పిల్లలు. ఈరోజు ప్రతి హృదయాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దయచేసి ఏకాగ్రతతోటి వాక్యం వినవలసిందిగా మనం చేస్తున్నాము. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా తాను మట్టపు కుండు చేత పట్టుకుని. ఆమోసు గ్రంథము దయచేసి అందరు తీయని ఏమన్నా చదవనా. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా ప్రవక్త అయినటువంటి ఆమోసు గారుకి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. దర్శనం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు ప్రవక్తకి కదా. చూపిస్తున్న దర్శనాన్ని బట్టి దేవుడు సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా. నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది, దర్శనం వచ్చిందంటే, కల వచ్చిందంటే దాని వెనకాల దేవుని ఆలోచన ఏదో ఉంది. ఆమోసు గారికి కూడా దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఎలా ఉంది అంటే మట్టపు గుండు అన్నాడు. ఏంటంటే మట్టపు గుండును చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడినట్టు దర్శన రీతిగా నాకు కనబడిన. యెహోవా ఆమోసు, నా భక్తుడవైన ప్రవక్తవైన ఆమోసు,
నీకు ఏం కనబడుతుందయ్యా అని అడిగాడు. అడుగుగా అడగగా నాకు నాకు మట్టపు గుండు కనబడుచున్నదని మట్టపు గుండు కనబడుతున్నది అని నేనంటిని. అని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆలోచిద్దాం ప్రియులారా, ఇంతకీ మట్టపు గుండు అంటే ఏంటి? చాలా కొత్తగా ఉంది కదండి పదం. మట్టపు గుండు అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. మట్టపు గుండు అంటే ప్రియులారా, తాపి పని చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఇంటి దగ్గర ఇటుక పైన ఇటుక పెట్టి గోడను నిర్మించే తాపి మేస్త్రులు ఉంటారు కదండి. వాళ్ళు ఉపయోగించేదాన్ని ఏమండి, ఒక చిన్న పొడవాటి ఇనుప కట్టి, దాంట్లో ఒక సన్నటి రంధ్రం, ఆ రంధ్రంలో నుంచి వేలాడుతున్న తాడు దారం, చివరికి ఒక ఇనుప గుండు. ఇటుక పైన ఇటుక పెట్టి గోడను పేర్చినప్పుడు, అది ఇంతెత్తుకు వచ్చినప్పుడు మొదటి ఇటుక నుంచి చివరి ఇటుక వరకు ఆ గోడ నిటారుగా సక్రమంగా ఉందా లేదా అని తెలిపే పనిముట్టే మట్టపు గుండు. ఆ మట్టపు గుండును దేవుడు ఆమోసుకు దర్శనంలో ఎందుకు చూపిస్తున్నాడు? ఇల్లు కట్టడం స్టార్ట్ చేయమనే. ప్రవక్త అయిన ఆమోసు రేపటి నుంచి నువ్వు టాపి మేస్త్రి అయి ఇల్లు కట్టమనే కాదు. దేవుడు ఏదో ఆలోచన చేస్తున్నాడు, ఏదో సమాజానికి చెప్పాలనుకుంటున్నాడు. అది అడుగుతున్నాడు. ఆమోసు, కుమారుడవైన ఆమోసు, నీకేం కనబడుతుంది అంటే, నాకు క్లారిటీగా కనిపిస్తుంది తండ్రి, మట్టపు గుండు కనబడుతుంది. గోడ మీద ఒకడు మట్టపు గుండును పట్టుకొని దాన్ని చూస్తున్నాడు. గోడ సక్రమంగా ఉందా లేదా, దాన్ని కొలుస్తున్నాడు, దాన్ని సరిచూస్తున్నాడు. అది నాకు అనిపిస్తుంది తండ్రి అన్నాడు. తర్వాత ఏమంటుంది? అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను. నేను మట్టపు గుండు వేయబోతున్నాను. నేను ఇకను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన. సరిపోతుందండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆమోసు, గోడను ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? ఆ గోడ దగ్గర మనుషులు నిలబడి మట్టపు గుండుతో గోడని ఏ విధంగానైతే అది సక్రమంగా ఉందో లేదో అని మట్టపు గుండు చేత గోడను కొలుస్తున్నాడు కదా. ఆ దర్శనాన్ని నువ్వు చూస్తున్నావు కదా, ఇది నీకు అర్థమైంది కదా. అవును తండ్రి, అయితే ఇశ్రాయేలీల మీద నేను మట్టపు గుండును అంటే దాని అర్థం ఏంటి? గోడ చక్కగా ఉందో లేదో, సక్రమంగా ఉందో లేదో, గోడను మట్టపు గుండుతో కొలిచే క్రమము తెలిసిన మనిషికి దేవుడి క్రమాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలీల మధ్య మట్టపు గుండును అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు సక్రమంగా ఉన్నారో లేదో నేను చూడబోతున్నాను, పరీక్షించబోతున్నాను, టెస్ట్ చేయబోతున్నాను. ఏమంటే, ఒక గోడను కట్టే టాపీ మేస్త్రి ఆ మట్టపు గుండుతో ఎలా చూసినప్పుడు అతనికి తెలిసిపోద్ది. పైన ఉన్నటువంటి ఇటుకకు ఈ దారానికి ఎంత వ్యత్యాసం ఉందో, అలాగే ప్రతి ఇటుకకు అంతే వ్యత్యాసము. తగ్గింది అంటే గోడలో నుంచి ఇటుక బయటికి వచ్చిందని అర్థం. ఎక్కువైందంటే లోనకి వెళ్ళిపోయిందని అర్థం. క్రమంగా లేదు, దాన్ని తీసివేయాలి, దాన్ని చెదరగొట్టాలి, మరలా సక్రమమైన నిర్మాణం చేయవలసిన అవసరత ఉంటుంది. కనుక మట్టపు గుండు పని అది సక్రమంగా ఉందో లేదో తెలిపే పని. ఈరోజు యూనిట్ అంటారు ఇంగ్లీష్లో, ప్రామాణికం. ప్రతి దాన్ని కొలవటానికి ఒక ప్రామాణికం ఉంటుందండి. బరువు కొలవాలనుకోండి, మీకు తెలుసు కదా, ఏం చేయాలి? ఇనుప రాడ్లన్నీ వేసి, అప్పటి కాలం, ఇప్పుడు అవసరం లేదు, ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చేసాయి. రూపాయి వేసామంటే చెప్పేస్తుందా? జ్వరాన్ని కొలవాలంటే అదే మిషన్ మీద తెచ్చి, నాకు జ్వరం ఎంత వచ్చిందో ఒకసారి చెప్పండి అమ్మా అంటే, నువ్వు ఒక రూపాయి కాదు 4 రూపాయలు వేసినా
మరి జ్వరాన్ని ఎలా కొలుస్తాం? థర్మామీటర్ అనేది ఒకటి ఉంది. బీపీ ఎలా కొలుస్తాం? దాని మిషన్ వేరే. షుగర్ ఎలా కొలుస్తాం? షుగర్ మిషన్తో బీపీ కొలవచ్చా అండి? కొలవచ్చా? జ్వరంతో షుగర్ చెక్ చేయొచ్చా? మార్కెట్కి వెళ్తారు కదండి, మీ అందరికి అర్థం కాదు. మార్కెట్కి వెళ్తారు కదా, అరటి పళ్ళు తీసుకుంటారా? ఎలా ఇస్తారండి? కేజీలా? మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు. డజన్లలో ఉంటారండి. వెనకటికి ఎవరో మార్కెట్కి వెళ్ళి లీటర్ అరటి పండు కావాలన్నారంట. లీటరు అరటి పండ్లు లీటర్లు ఇవ్వరు, కేజీల్లో ఇవ్వరు, అది డజన్స్ కదా. అంతేనే కదా. పెట్రోల్ని డజన్ పెట్రోల్ ఇవ్వండి అంటామా? కిలో ఇవ్వండి అంటామా? అది లీటర్స్, గ్యాలన్స్ లో కొలుస్తారు దాన్ని. అంటే ప్రతి వస్తువుకు ఈ ప్రకృతిలో కొలవటానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణంతోనే కొలుస్తారు, ఆ ప్రమాణంతోనే చెకింగ్ చేస్తారు. ఎన్ని ప్రమాణాలు తెలిసిన మనిషికి గోడను ఎలా కొలవాలో తెలిసిన మనిషికి దేవుడు ఆమోసుకు దర్శనం చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమోసు దర్శనం కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ప్రభువా, ఒక మనుషుడు ఉన్నాడు, మట్టపు గుండును చేత పట్టుకుని గోడను చూస్తున్నాడు. అది క్రమంగా ఉంటే దాన్ని వంచుతాడు, క్రమంగా లేకపోతే దాన్ని తీసేస్తాడు, సరిచేస్తాడు. ఇనుప శుద్ధిని తీసుకొని బాధేస్తాడు, ఆ గోడను పడగొట్టేస్తాడు. క్రమంగా లేదు. అయితే యెహోవానైనా నేను సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మధ్య నేను మట్టపు గుండును వేయబోతున్నాను. దేవుడు, మనుషులు గోడలను కొలుస్తారు మట్టపు గుండుతో, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మట్టపు గుండుతో మనుషులను కొలవబోతున్నాడు. మనుషులను కొలవబోతున్నాడు ప్రియులారా. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 2వ రోజుల గ్రంథం దయచేసి తీయండి. కొలుస్తాడా దేవుడా? ఎప్పుడైనా కొలిచాడా గతంలో? మట్టపు గుండుతో దేవుడు ప్రజల్ని కొలుస్తాడా? చూద్దాం. 2వ రోజుల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. నేను షోమ్రోనులో, దయచేసి పేజీ నెంబర్ చెప్పండి, కొత్త వాళ్ళు తీయలేకపోతున్నారు. 322 పేజీ అండి, దయచేసి 328. నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. మరొక్కసారి చదవండి. నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద నేను సాగలాగుదును. యెరూషలేము మీద నేను కానీ ఇంతకుముందు ఎక్కడ లేకడంట? షోమ్రోను మీద అయిపోయింది ఆల్రెడీ. దాని లెక్క తేల్చేశాడు. ఏది క్రమంగా ఉందో, ఏది అక్రమంగా ఉందో అర్థమైపోయింది దేవునికి. దానిని ఏం చేయబోతున్నాడు? యెరూషలేము మీద సాగలాగబోతున్నాను, కొలవబోతున్నాను. మట్టపు గుండును కొలవబోతున్నాను. యెషయా గ్రంథం దయచేసి తీయండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నేను న్యాయమును కొలనుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. నీతి అనేది ఏంటట? అంటే మనందరికి ఏం తెలుసు? మట్టపు గుండు అంటే గోడల్ని కొలిసేదని తెలుసు. ఆ మట్టపు గుండు ఇశ్రాయేలీల మధ్య నేను వేయబోతున్నాను, యెరూషలేము మీద సాగలాగబోతున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఎవరిలో ఎంత నీతి ఉందో దేవుడు కొలువబోతున్నాడు.
ఎవరిలో ఎంత నీతి ఉందో దేవుడు సరిచూడబోతున్నాడు అనేది దర్శనము ద్వారా ఆమోసుకు దర్శనాన్ని ఇచ్చి, కుమారుడా ప్రజలకు వెళ్ళి చెప్పు, నేను మట్టపు గుండును వారిపైన వేయబోతున్నాను. ఏంట మట్టపు గుండు? చదవండి అన్న మళ్ళీ ఒకసారి. 28 నేను 17 నేను న్యాయము కొలనులుగాను నేను న్యాయము కొలనుగాను నీతి మట్టపు నీతిని మట్టపు గుండుగాను పెట్టెదను. పెట్టేదను. నా కొలత ఎలా ఉంటుందో తెలుసా? నా కొలమానం ఏంటో తెలుసా? ఈ మట్టపు గుండు అంటే మీరేమనుకుంటున్నారు? గోడల్ని కొలిచేది అనుకోకండి. మీకు అర్థం కావడానికి రూపకలంకారంలో దేవుడు ఆమోసుకు దర్శనం ఇచ్చాడు. విషయం ఏంటంటే ఆ మట్టపు గుండె నీతి. మట్టపు గుండు ఇలా పెట్టగానే ఏ ఇటుక వంకరగా ఉందో క్రమంగా చెప్పేస్తుంది కదా. ఇక్కడ ఇశ్రాయేలీల మీద వేయబోయే మట్టపు గుండు ఏంటో తెలుసా? నీతి అనే మట్టపు గుండు. ఆ నీతి అనే మట్టపు గుండులో ఒక్కసారి నిన్ను స్కాన్ చేస్తే తెలిసిపోద్ది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రియులారా స్కానర్లు ఎక్కువైపోయినాయి కదా. హ్యాపీగానే ఉంటాం, ఆరోగ్యంగానే ఉంటాం. ఎవడన్నా అంటారు ఎందుకన్నా మంచిది టెస్ట్ చేయింది కానీ, నాకేంట్రా బలంగా ఉన్నాను, మేకపోతు గాంభీర్యం అంతేనా. స్కానర్ ముందుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోమంటే దగ్గరికి వెళ్తున్నా కొద్దీ భయపడతాడా? ఖచ్చితంగా భయపడతాడు. ఒకవేళ అది కానీ సౌండ్ చేసింది అనుకోండి అయిపోయినట్టే. స్కానర్ నీలో ఏముందో ఏం లేదో నువ్వు చెబితే కాదు. నువ్వు నీతిమంతుణ్ణి అని నువ్వు చెబితే దేవునికి కుదరదు. దేవునికి కొలమానం ఉంది, దేవునికి కొలబద్ద ఉంది. ఆ కొలబద్దతో దేవుడు ఇశ్రాయేలును కొలవబోతున్నాడు. అప్పుడు ఎవరిలో నీతి ఎంత ఉందో దేవునికి తెలిసిపోతుంది. అందుకే ఇశ్రాయేలీల మీద నేను నీతిని మట్టపు గుండును వేయబోతున్నాను. ఇక్కడ ఏమన్నా నీతి అనే నీతిని మట్టపు గుండుగా పెట్టెదను అన్నాడు. నీతిని మట్టపు గుండుగా పెట్టెదను. కొలిచేశాడండి, ఇశ్రాయేలీలను కొలిచేశాడు. దేవుడికి వారు ఎలా కనిపించారో తెలుసా? అనీతిమంతులుగా కనిపించారు. ఇశ్రాయేలీలను ప్రియులారా ఒక మట్టి ముద్దను బలమైన పనిముట్టు చేత కొడితే అది ఏ విధంగా తుత్తునీయలుగా విడిపోయి 4 దిశలకు చెదిరిపోతుందో ఇశ్రాయేలీలను మామూలుగా కొట్టలేదండి దేవుడు. ఆకాశము క్రిందనున్న సర్వ ప్రపంచానికి చెదిరిపోయారు. అనేక రాజ్యాలలోనికి వెళ్ళిపోయారు, అనేక రాజుల బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. దేవుడు లెక్క చూస్తే మనందరి కథ ముగిసిపోతుంది. ఆనాడు షోమ్రోను కథ ముగిసిపోయింది, ఆనాడు ఇశ్రాయేలు కథ ముగిసిపోయింది. ఇంకా చరిత్రను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, దానియేలు గ్రంథం దయచేసి తీయండి. దానియేలు గ్రంథము, యోబు గ్రంథం దయచేసి తీయండి. యోబు గ్రంథము ముందుగా 31వ అధ్యాయం 7వ వచనం చూసుకొని అక్కడికి వెళ్తాం. యోబు గ్రంథము న్యాయమైన త్రాసు అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? అక్కడ మట్టపు గుండు అన్నాడు, మట్టపు గుండు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? త్రాసు. త్రాసు అంటే తక్కెడ, మనకు తెలుసు కదా తక్కెడ. న్యాయమైన త్రాసులో అంటే ఇంకో మార్గం కూడా ఉంది. దేవుడు కొలిచే కొలత ఎలా? ఒకటి మట్టపు గుండునైనా వేస్తాడు, లేదంటే త్రాసులోనైనా చూస్తాడు. త్రాసులో చూస్తాడా? త్రాసులో న్యాయం తేలుతుందా? త్రాసులో నీతిమంతులుగా తేలుతారా? ఆలోచించండి. ఎక్కడన్నా ఏదైనా గుర్తుకొస్తుందా మీకు? త్రాసులో న్యాయం తూచబడును అంటే ఉంది కదండి మనకు ధర్మదేవత కదా. మనుషులు రాసుకున్న న్యాయ శాస్త్రాలలో
ధర్మదేవత రూపొందింది. ఆ ధర్మదేవత కళ్ళకు గంతలు కట్టి ఆ ధర్మదేవత చూడదు, కానీ వింటుంది. విన్న వాదోపవాదాలను బట్టి నిర్ణయం తీసుకొని సరిగ్గా న్యాయం తోస్తుంది అనేది మనకు కోట్లలో కనిపిస్తుంది. నిజంగా ప్రియులారా, ఆలోచన బాగుంది, చట్టాలు బాగున్నాయి, శాసనాలు మంచివే, కానీ దాన్ని అమలు చేస్తున్న వారు మాత్రమే డబ్బులకు పదవులకు అమ్ముడు పోయి న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించి ప్రజలకు సామాన్యుడికి న్యాయము జరిగించలేని స్థితిలో ఈరోజు మానవ చట్టాలు ఉన్నవి. సామాన్యుడికి న్యాయం జరగదు ప్రియులారా, మానవ చట్టాల్లో సామాన్యుడికి న్యాయము జరగదు. లంచాలకు పదవులకు లొంగిపోయి న్యాయాన్ని అన్యాయం చేసేస్తున్నారు, అన్యాయాన్ని న్యాయం చేస్తున్నారు. ఎక్కడ పడుతున్నాయని శిక్షలు చెప్పండి. ప్రజల ధనాన్ని కోట్ల కొలది రూపాయలను కొల్లగొట్టిన వాళ్ళను ప్రియులారా ఏం చేస్తున్నారు చెప్పండి. సత్యం కంప్యూటర్ అధినేత రామలింగరాజు తెలుసు కదా మనందరికి. సత్యం కంప్యూటర్స్ 90,000 కోట్లు మింగేశాడు. ఏం చేశారు? సాగుతుంది ఇలా. ఇప్పటి వరకు కూడా కేసు తెగలేదు, తెగదు కూడా. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఏదో ప్రజలందరి ప్రెషర్ను తట్టుకోలేక హడావిడిగా అరెస్ట్ చేశారు. వారం రోజులు బయటకు వచ్చేసాడు బెయిల్ మీద. ఇప్పుడు ఆయన పెట్టుకున్న పిటిషన్ ఏంటో తెలుసా? నన్ను ఒక ప్రత్యేకమైన ఖైదీగా చూడాలి. ప్రత్యేకమైన ఖైదీనే, కానీ ఎలా చూడాలంటే ప్రత్యేకమైన ఖైదీగా చూడాలి. జైలే, కానీ అందరూ ఉండే చెరసాలలో ఆయన ప్రత్యేకమైన రూము, దానికి ఏసీ, దానికి ఒక టీవీ, దానికి టేబుల్ కనెక్షను. బయట ఫుడ్ తినడానికి ఇబ్బంది అవుతుంది కానీ ప్రత్యేకంగా ఒక వంటవాన్ని పెట్టుకొని ఇది జైలా ఇల్లా? ప్రజల డబ్బునే కొల్లగొట్టినందుకే కదా, నెపంతోనే కదా, ఆ నేరం మీదనే కదా అతడు ఖైదీ అయ్యింది. మరలా అదే ప్రజల డబ్బుతోటి సౌఖ్యాలను అనుభవిస్తుంటే ఎక్కడండి చట్టం? తినడానికి తిండి లేక, ఉద్యోగం లేక, ఆకలికి తట్టుకోలేక ఏదో పిక్ పాకెట్ కొడితే, పర్సును కొట్టేస్తే అలాంటి వాడిని తీసుకెళ్ళి కాళ్ళు రెక్కలు విరిగిపోయేంత వరకు, కాళ్ళు చేతులు విరిగిపోయేటట్టుగా కొడుతున్నారు కదా ఈ పోలీసులు. 1,000 కోట్ల రూపాయలను తీసుకున్న వాడిని ఎందుకు సేవలు చేస్తున్నారు చెప్పండి? న్యాయం జరుగుతుందా? న్యాయము తోచబడును అన్నది చట్టాల్లో ఉంది ప్రియులారా, శాసనాల్లో ఉంది. శాసనం తప్పు కాదు, కానీ దాన్ని అమలు చేయలేక అధికారులుగా ఉన్నవారు తొత్తులుగా మారిపోయి ధనానికి, పదవులకు, వారి ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రియులారా, కేవలము న్యాయం అనేది శాసనాల్లో చట్టాల్లోనే ఉంది తప్ప ప్రజలకు అది అందడము లేదు. కానీ దేవుని చట్టం, దేవుని తీర్పు అలా ఉండదు. అందుకే మాట చెప్తున్నా, చదవండి. న్యాయమైన త్రాసు దేవుని దగ్గర ఉన్నది. మనుషుల దగ్గర ఉన్న త్రాసులో, చట్టంలో న్యాయం ఉంది, కానీ అది ప్రజలకు అమలు కావడం లేదు. త్రాసులో అన్యాయం ఉంటుందండి? త్రాసులో అన్యాయం ఉంటుందా? ఉంటది. ఎందుకు ఉండదు? మనుషుల త్రాసులో ఎలా ఉంటుందంటే, మీకు తెలియదేమో, చిన్నప్పుడు ఏం చేసేవాడు? షావుకారు ఉంటాడు కదండి కదా, కింద ఏం పెట్టేవాడు? మన అరకిలో చింతపండు కావాలనుకోండి, అరకిలో పప్పు తీసుకోవాలనుకోండి, పప్పే ఏదైనా కానీ అరకిలో తీసుకోవాలనుకుంటే కింద ఏం చేస్తాడు? చిన్న చింతపండు అంటించేస్తాడు. అది 400 గ్రాములు అయ్యేసరికి పైకి వెళ్ళిపోద్ది. మనం ఏమనుకుంటాం? తక్కడ లేసింది కాబట్టి, తేలిపోయింది కాబట్టి సమానంగా నేను ఇస్తున్న డబ్బులకు సరిగానే ఇస్తున్నాను అనుకుంటాడు. కానీ కిందేం పెట్టాడు? చింతపండు. ఈరోజు ప్రియులారా, మనము సరిచూసే ఉంటాయి కదండి, ద్రవ్యరాశి కదా, ఐరన్, దాంట్లో ఏం పెడుతున్నారు తెలుసా? దాంట్లో పైకి ఇనుప కడ్డీలను పెట్టి మధ్యలో మైదా పిండిని పెట్టిన దాఖలాలు కూడా
ఇది న్యాయమైన త్రాస అండి? అన్యాయం. కనిపించేది ఒకటి, లోన జరుగుతుంది ఒకటి. ఆ షావుకారి దగ్గర తీసుకున్న దాన్ని తీసుకుని ఇంకో కొట్టులో కొలవండి, ఖచ్చితంగా ఆయన ఏం చెప్తాడు, అమ్మాయిది 1/2 కిలో కంటే కాస్త ఎక్కువగా ఉంది కానీ 1/2 కిలో మాత్రం లేదు. మరి అక్కడ చూపించింది దొంగ త్రాసు, అది కింద నెట్టేడు చింతపండు. కానీ దేవుని త్రాసు అలా ఉండదా? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కాక. దేవుని త్రాసు అంటే ఏమంటున్నాడు ఈ యొక్క యోబు? దేవుడు కూడా ఏదో ఒక రోజు నా పైన మట్టపు గుండును వేస్తాడు, లేదంటే త్రాసులు చూస్తాడు. న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచుగాక. అలా తూచినప్పుడు దేవుడి త్రాసులోకి నేను వెళితే, ఆ దేవుని త్రాసులో నేను కూర్చుంటే తేలిపోవాలా, తూగిపోవాలా? తేలిపోయామంటే దాని అర్థం ఏంటి? బరువు లేదు, పొట్టు పొల్లు చెత్త. నాణ్యమైన గింజ అయితే పైకి లేస్తుందా, కిందికి వెళ్తుందా? దేవుని న్యాయమైన త్రాసులో నువ్వు వెళితే, నిన్ను చూస్తే, దేవుని త్రాసులో నువ్వు వెళితే ప్రియులారా ఎలా ఉండాలి? తూగేవాడిగా ఉండాలి తప్ప తేలేవాడిగా ఉండటానికి వీలు లేదు. అలా దేవుడి చరిత్రలో ఎవరినైనా తూచాడా? దేవుడు ఎలా చూస్తాడు ఆలోచిద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. రాజు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుతున్నాడండి. దేవుని దగ్గర న్యాయమైన త్రాసు ఉంటే, ఆ త్రాసుతో దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా కొలిచాడా, తూచాడా? ఎలా తూచాడు మనకు అర్థం కావాలి కదా. అందుకే ఆ సందర్భంగా చదువుతున్నా. రాజు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి, 1000 మందికి గొప్ప విందు చేయించి, ఆ 1000 మందిలో కలుసుకొని ద్రాక్షారసము బెల్షాసరు తెలుసు కదండి. బెల్షాసరు ఎవరు? నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాసరు. బెల్షాసరు రాజు. అప్పటికి ప్రపంచాన్ని ఏలుతున్న రాజ్యం ఏంటి? బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను మహా సామ్రాజ్యానికి ప్రపంచాన్ని ఏలిన మొట్టమొదటి సామ్రాజ్యం బాబిలోనియన్స్, కల్దీలు అని కూడా పిలుస్తారు. ఆ మొదటి మహా సామ్రాజ్యం చక్రవర్తి నెబుకద్నెజరు అయితే ఆయన కుమారుడే ఈ బెల్షాసరు. ఆ బెల్షాసరు రాజు అన్నప్పుడు విందులు సహజంగా ఉంటాయి కదా. ఒకానొక రోజు అప్పటికే యెరూషలేమును తుత్తునీయలుగా చేసి యెరూషలేములో ఉన్న సకల సంపదను దోచుకుని వచ్చేసారు, మట్టు పెట్టేశారు యెరూషలేంని. ఒక సందర్భంలో గొప్ప విందు చేశాడంట. ఆ విందులో ఏం జరుగుతుంది? 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాసరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు. రాజు బానే ఉంది, పరిపాలన బానే ఉంది, ఓకేనా. ఒక విందు చేశాడు. విందు చేసినప్పుడు ద్రాక్షారసం తాగడం సహజం. కానీ ఈ రాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చిందంట. విచిత్రమైన ఆలోచన వచ్చింది. తెలుగులో ఒక కొటేషన్ ఉందండి, ఒక్క ఐడియా ఏం చేసిందంట? జీవితాన్ని మార్చేసిందని కొటేషన్ ఉంది. కానీ ఇక్కడ ఇతని ఈ ఒక్క ఐడియా జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఒక్క ఐడియా సింబోర్డు పెట్టాడు. ఇది ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇక్కడ ఇతని పరిస్థితి కూడా అదే. ద్రాక్షారసం త్రాగుతున్నప్పుడు ఆలోచన వచ్చింది, తాగితే ఎందులో తాగాలి?
తింటే గారెలే తినాలంటారు. మరి అది ఎందుకో అంత బాగుంటే దాని అర్థం అంతే కదమ్మా. తింటే గారెలే తినాలి అనుకున్నాడు. మనోడు ఏమనుకున్నాడు, తాగితే ఏ సామాన్యమైన గ్లాసుల్లో తాగితే ప్రత్యేకత ఏముంది? యెరూషలేములో ఇశ్రాయేలీల దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరాన్ని తొత్తునియలుగా చేసి అక్కడ సంపదను సకల వస్తువులను మనం తీసుకొచ్చారు. తండ్రి తీసుకొచ్చాడు కదా. అక్కడ ఉన్న ఈ స్టోర్ రూమ్లో ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్న వెండి బంగారు పాత్రలు పవిత్రమైన వస్తువులుగా పవిత్ర కార్యాలకు వారు ఉపయోగించిన ఆ గ్లాసుల్లోనే మనము, ఇది పోయే కాలం కాకపోతే ఏంటి చెప్పండి, ఉన్న గ్లాసులో తాగితే అయిపోయింది కదా. ఒక్క ఐడియా జీవితాన్ని నాశనం చేసింది. యెరూషలేము నుండి వచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించగా అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో దేవుని ఏమండి సేవకులు, యాజకులు, ప్రధాన యాజకులు దేవుని ఆరాధనలో భాగంగా ఉపయోగించిన ఉపకరణాలు, వస్తువులను తీసుకుని దాంట్లో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతున్నారంటే ఎంత ప్రియులారా, ఎంత దేవుడంటే భయం ఉన్న పరిస్థితి అండి. కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదా? కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదా? రాజు అయితే, రాజ్యాన్ని వెళ్తే, నువ్వు భూమి మీద మనుషులకు రాజువేమో, రాజ్యాలపైన అధికారం నీకుందేమో, నీకంటే ప్రభుత్వాలపైన ప్రభుత్వం చేయవాడు, రాజులపైన రాజైన వాడు ఒకడు ఉన్నాడు. అతడు సర్వోన్నతుడైన దేవుడు అన్న సంగతిని మరిచి కళ్ళు నెత్తికెక్కి ఆ పాత్రలను తెప్పించుకొని ఆ పాత్రల్లోనే ద్రాక్షరసం తాగరా. వారు బంగారు వెండి ఇత్తడు అని కర్ర రాయి అని వాటితో చేసిన అందులో ద్రాక్షరసం పోసుకొని జీవము గల దేవుని ఆలయంలో నుంచి తెచ్చిన పవిత్ర ఉపకరణములలో మందు పోసుకోవడం మొదటి తప్పు, దాన్ని త్రాగడము రెండో తప్పు. మూడో తప్పు ఏం చేశారట, వారు పూజించే కల్దీల దేవతలను పూజించుకుంటూ స్తుతించుకుంటూ ద్రాక్షారసము తాగుచున్నారంట. అప్పుడు పరలోకమందున్న కన్న తండ్రి కన్నెర్ర చేశాడు. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి అందరూ ద్రాక్షారసము తాగారు, మంచి మత్తులో ఉన్నారు. వారు చేస్తున్న తప్పును ఖండిస్తూ దేవుడు ఏమండి వారికి సమాధానం ఇస్తూ ఒక మానవ హస్తము గోడ మీద వచ్చి రాస్తుందంట. గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుగా నాకు ఆయనకు రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. భయం స్టార్ట్ అయిపోయింది, గుండె గుబేలు మంది. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడగడగడగడ వణుకుచుండెను, కొట్టుకొనుచుండెను. అతడు చేసిన తప్పు దేవుని దృష్టికి విపరీతమైనది. ఎంత ఏమండి మన భాషలో చెప్పాలంటే ఎంత పొగరండి, భయమున్నతనం అండి అది. ఇశ్రాయేలీల దేవుడు యెరూషలేములో కట్టబడిన మహాదేవాలయం యెహోవా నామ ఘనత కొరకు కట్టబడిన ఆ పవిత్ర దేవాలయములో నుంచి తీసుకొచ్చి ఉపకరణాలను తీసుకొచ్చారు. అవి ఒక పక్కన పెట్టారు. ఓకే, దాంట్లో ద్రాక్షరసం త్రాగడం ఏంటి? నువ్వు రాజు అనుకుంటున్నావేమో, నా శక్తి బలము చేత ఈ రాజ్యాలను నేను సంపాదించాలని విర్రవీగుతున్నాడు. అందుకే భూమి మీద నేనే దేవుణ్ణన్న భ్రమలో బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి ఢీకొన్నాడు, దేవుని వస్తువులని అపవిత్రపరిచాడు. దేవుని యొక్క సన్నిధికి భయం లేకుండా, భీతి లేకుండా తన యొక్క
గర్వాన్ని ప్రదర్శించినప్పుడు దేవుడు మానవ హస్తాన్ని పంపించి గోడ మీద వ్రాత రాసేసింది. మొత్తానికి ఏదో రాసేసింది. గుండె గుబిలు మంది, కాళ్ళు వణుకుతున్నాయి, భయపెడుతున్నాడు. ఏంట్రా ఇదని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళను, గారడి వాళ్ళను, చోద చెప్పేవారిని ఎంతమంది పిలిచినా దాని యొక్క భావాన్ని వారు చెప్పలేరు. ఎవరున్నారు? ఇశ్రాయేలీడైనటువంటి బానిసలో ఒకడిగా ఉన్న దానియేలు అనే ఒక మహా జ్ఞాన సంపన్నుడు ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు చూపించే ప్రతి దర్శనానికి భావం చెప్పే మరి దేవుని భక్తిపరుడు ఉన్నాడు అనేసరికి పిలిపించండి ఆయన అన్నాడు. పిలిపించండి ఆయన అన్నారు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. చూడండి 2వ అధ్యాయము 22. ఆయన మరుగు మాటలను 5వ అధ్యాయం క్షమించండి 5వ అధ్యాయం 22. బెల్షాసరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఆగుదాం. దానియేలు బెల్షాసరు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? బెల్షాసరు అతని కుమారుడవైన నీవు ఈ సంగతినంతా ఎరిగి. ఈయన ఎవరి కుమారుడు? ఏ సంగతిని ఎరగాలి? 20వ వచనం నుంచి చదువుకుందామండి. అయితే అతను మనసును అతిశయించి, ఎవరు? నెబుకద్నెజరుల తండ్రి మనస్సును అతిశయించి నేను బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతన్ని ప్రభుత్వము అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు ఎవరు? నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి భూమి మీద. ఆయన ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మనుషుల యుద్ధ నుండి తరమబడి పశువు లాంటి మనస్సు గలవాడై మహోన్నతుడగు మనస్సు గల వాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించుననియు అతడు తెలుసుకునేంత వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశము నుంచి ఆకాశము మంచు చేత తరిచిన శరీరం గలవాడ నీ కన్న తండ్రి మనసును అతిశయించి గర్వపడినప్పుడు, దేవుని ఎదుట తాను తగ్గించుకోనప్పుడు, నీ తండ్రి ప్రపంచాన్ని ఏలిన మొదటి చక్రవర్తిని దేవుడు ఏం చేశాడు? చక్రవర్తి అని మీసం తిప్పాడు. నీ తండ్రి గడ్డి తినిపించాడు. అడవి గాడిదల మధ్య ఉన్నాడు. పశువు లాంటి మనస్తత్వం వచ్చేసింది. పశువు వలె బ్రతికాడు. గడ్డిని తిన్నాడు. ఎప్పటి వరకు గడ్డిని తిన్నాడు తెలుసా? దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉన్నాడు. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడు రాజు అవుతాడే తప్ప వాడి శౌర్యమో, వాడి బలమో, వాడి తెలివో కాదు అన్న సంగతి నెబుకద్నెజరుకు అర్థమైనంత వరకు అడవి గాడిదల మధ్య మనుషులకు దూరంగా ఒక పశువులా బ్రతికాడు. దేవుడు గర్వించినప్పుడు తన తండ్రిని శిక్షించిన విధానం ఇది. ఇదంతా తెలుసు బెల్షాసరుకు. అదే మాట మాట్లాడుతున్నాడు 22వ వచనంలో. బెల్షాసరు నెబుకద్నెజరు కుమారుడవైన నీవు నీ తండ్రి తప్పు చేసినప్పుడు దేవుడు అడవి గాడిదల మధ్య పశువులను బ్రతికించేటట్టు చేశాడు కదా. ఇదంతా తెలిసిన నీవు, అతని కుమారుడవైన నీవు, ఈ సంగతి అంతా నీకు తెలుసు కదయ్యా. ఎరిగి కూడా నీ మనసును అణుచుకోక గర్వించి పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకుంటివి కనుక నీవును నీ అధిపతులను నీ రాణులను ఉపపతులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు
చూడనైనను విననైనను గ్రహింపనైన చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రల చేత చేయబడిన విగ్రహాలను దేవతలను స్తుతించుచు జీవము గల దేవుని నామాన్ని అవమానపరుస్తూ భయపడకుండా గర్వంతో ఆయన ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసము పోసి వెండి బంగారము కర్రలతో చేయబడినటువంటి విగ్రహాలైన దేవుళ్ళను స్తుతించుచు స్తుతించినవి కాదా కానీ నీ ప్రాణము నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో, రిమోట్ ఏ దేవుని చేతిలో వశములో ఉందో ఆయనను నీవు కనపరచలేదు. కావున తప్పుకుండును దేవుడు వేశాడు. వీడు ఎలా ఉన్నాడో చెక్ చేయాలి. త్రాసులో చూశాడు. నీ నడక విపరీతం అయిపోయింది, నీ పాపము పండిపోయింది కనుక దేవుడు ఏం చేశాడు? బెల్షస్సర్ విషయంలో త్రాసులో చూశాడు కనుక కావున ఆయన ఎదుట నుండి అరిచి వచ్చి వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమిటంటే నేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో, నీ పాలన విషయంలో, నీ రాజ్యము విషయంలో లెక్క చూశాడు. లెక్క ఎప్పుడు చూస్తామండి? చెప్పాలి, మనం బాగా ఎక్స్పీరియన్స్ కదా. ఎప్పుడు చూస్తారు లెక్క? సెటిల్మెంట్ అంటాం కదా మనం. పదవిని విధిని వెళ్ళిపోతున్నప్పుడు, రిజైన్ చేసినప్పుడు ఏం చేస్తారు? లెక్క చూస్తారు. అంటే కంపెనీకి నీకు అప్పటికి ఉద్యోగ రుణం అనేది తీరిపోయింది. ఇక నీకు కంపెనీకి కానీ కంపెనీ నుంచి నీకు కానీ ఎటువంటి సంబంధ బాంధవ్యాలు, సంబంధం తెగిపోయినప్పుడే లెక్క చూసేది. ప్రభుత్వ విషయంలో ఏం చేసినట్టు దేవుడు లెక్క చూడగా, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. లెక్కలు చూసేసరికి అన్ని దొంగ లెక్కలే కదా. ముగించెను. అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావంటే దాని అర్థం ఏంటి? బరువు లేవు, నాణ్యత లేదు, తేలిపోయామని అర్థం. అంతేనా? దేవుడు త్రాసులో చూచినప్పుడు బరువుగా కనిపించలే, భారంగా కనిపించలే, తేలిపోయిందంట అక్కడ పైకి. దాని అర్థం ఏంటి అంటే అది పొల్లు, అది పొట్టు, చెత్త. పెరేసనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులను పారసీయులను ఇయ్యబడెను. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు ఊదరంగు వస్త్రమును తొడిగించి అతని మెడకు బంగారు భారము ప్రభుత్వము చేయుటకు అతడు 3వ అధికారిగా చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీల రాజైన ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తి రాత్రికి రాత్రే, ఆ రాత్రి అంతే కల్దీల రాజైన బెల్షస్సరు అతుడాయను. దేవుడు మంటప గుండను వేస్తే అలా ఉంటది, దేవుడు త్రాసులో చూస్తే అలా ఉంటది. దేవుడు లెక్క చూసి ముగిస్తే భూమి మీద మనిషికి మనుగడ ఉండదు. దేవుడు మనిషి విషయంలో లెక్క చూడనంత వరకే బ్రతుకు. దేవుడు ఓపిక పట్టినంత వరకే మన బ్రతుకు. ఏమండి, తెలుగులో సామెత ఉంది కదండి, కోడి ఎక్కడికి వెళ్ళి తొడగొట్టిందంట? చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తొడగొడితే ఊరుకుంటాడా? దేవుని దగ్గర మన కుప్పిగంతుడు, దేవుని దగ్గర అతి తెలివి ప్రదర్శించడం. మన ప్రాణములు, మన మార్గములు ఏ దేవుని వశములో ఉన్నామో ఆ దేవుని భీతిని, ప్రేమను, మహేశ్వర్యాన్ని ఎరిగి ఉన్న దేవుని పిల్లలమైన మనకు కూడా భయము, దేవుడంటే భక్తి నిజంగా
ఉందో లేదో ఆలోచించండి. మనకున్నది భక్తిని మీరు అనుకోకండి. ఏది భక్తో బైబిల్ని అడగండి చెబుతుంది. ఏది భయమో దేవుణ్ణి అడుగు చెబుతుంది. మనం అనుకున్నది కాదు. కనుక ప్రియులారా, దేవుడు లెక్క చూస్తే అలా ఉంటుంది. దేవుడు త్రాసులో చూస్తే ఎలా ఉంటుంది. ఈరోజు మనకు అవి ఏమి తెలియవు కదండి. మనం చేయదలిచిన కార్యం ఇష్టపూర్వకంగా చేస్తే ఎవడు మనల్ని అనేది ఆపే దేవుడు మనల్ని చెప్పండి. ప్రసంగి గ్రంథం దేవుడు దయచేసి. ఈరోజు మనుష్య హృదయాలు, మానవ జీవితాలు భూమి మీద ఎలా బ్రతుకుతున్నాయి ఒకసారి చూడండి పిల్లలు దయచేసి. యెషయా గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి 11వ వచనం చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష, దుష్క్రియకు తగిన శిక్ష తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి, శీఘ్రముగా కలగకపోవుట చూసి, మనుషులు భయము విడిచి తప్పు చేయగానే, పాపం చేయగానే, దేవుడు అధిక కృపా సంపన్నుడు గనుక ప్రేమ చేత నా కుమారుడు తెలియక చేశాడేమో, తెలుసుకుంటాడులే, మారుతాడులే, సత్యవాక్యం అందలేదు కదా, దేవుని భయం ఇంకా అర్థం కాలేదు కదా, నా కుమారుడు పసిప్రాయుడుగా ఉన్నాడు కదా, బాల్యంలో ఉన్నాడు కదా, తెలుసుకుంటాడులే, మారుతాడులే అనే దేవుడు మహాకృప చేత ప్రేమ సంపన్నుడై దేవుడు క్షమిస్తే మనిషి ఏమనుకుంటున్నట్ట? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి, మనుషులు భయము విడిచి దేవుడు ఏం చేస్తాడు? నేను మొన్న దొంగతనం చేయలే, ఏం చేశాడు? నా చేతిలో పడిపోయా? మన పాపం చేయలేదా? ఏమైనా అయిందా? నాకు శుభ్రంగా ఉన్నాను. మనుషులు ధైర్యాన్ని వహించుకుంటున్నారండి. దేవుడు అంటే భయం లేదు ప్రియులారా. ఈరోజు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి, అంటే హృదయపూర్వకంగా ఇష్టంగా. ఎవడన్నా ఆపేది? ఎవడు అన్నట్టుగా హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారంట? దుష్క్రియలు. ఎంత గర్వం అండి, ఎంత తలపొగరండి. భూమి మీద మనుషులు నిన్ను ఆపలేరేమో, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నిదానించి చూస్తున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు నీ ఊపిరి ఆడుద్ది. దేవుడు ఒక్కసారి మట్టపు గుండును వేస్తే, దేవుడు నిన్ను త్రాసులో చూస్తే, ఆ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించాడు. ఒకనాడు కల్దీల రాజ్యాన్ని, ఒకనాడు షోమ్రోను లెక్క చూసి ముగించాడు. ఒకరోజు ఇశ్రాయేలు లెక్క చూసి ముగించాడు. ఒకనాడు బెల్షాసరు చరిత్రను కూడా ముగించాడు. అయితే దేవుని పిల్లలుగా మనం అందరం బ్రతుకుతున్నప్పుడు, ఒకవేళ నీ జీవితము నా జీవితము సరిగా లేకపోతే, దేవుడు ఒకవేళ ఈ రాత్రే నీ జీవితాల్లో లెక్క చూస్తే, నిన్ను కూడా మట్టపు గుండుతో, నీతి అనే గుండుతో కొలిస్తే, నిన్ను కూడా దేవుడు న్యాయమైన త్రాసులో తూచితే, తూగుతావా తేలిపోతావా? దేవుని దృష్టిలోనికి నువ్వు వస్తే ప్రియులారా, దేవుడు నేను తప్పు చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తున్నా, అయినా నేను ఇంకా బ్రతుకుతున్నాను, దేవుడు ఏం చేయట్లేదంటే అవకాశం ఇస్తున్నాడు. దేవుడు దీర్ఘ శాంతము వహించినంత వరకు మాత్రమే మనిషి బ్రతుకు భూమి మీద. దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఆయన అవకాశం ఇస్తున్నాడు ప్రియులారా. దేవుడు కరుణ చేత ప్రేమను బట్టి మారతాడు లేని అవకాశం ఇస్తున్నాడు. మనిషి దాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు, అవకాశంగా తీసుకుంటున్నాడు, పెట్టేకిపోతున్నాడు. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూచి మనుష్యులు హృదయపూర్వకంగా భయము విడిచి దుష్క్రియలు చేస్తున్నారట. చూడండి, దేవుని ప్రేమ ఎలా అర్థమైంది ప్రజలకు, దేవుని ప్రేమ ఎలా అర్థమైంది సంఘానికి, దేవుని ప్రేమ ఎలా అర్థమైంది విశ్వాసులకు. ఆయన యొక్క దీర్ఘశాంతము నీకు చేతగానితనంగా కనిపిస్తుందా?
దేవుడు కన్నెర్ర చేస్తే పర్వతాలే గజగజలాడుతున్నాయి. నువ్వెంత కదా, మహాపర్వతాలే గజగజలాడుతున్నాయి, సముద్రాలే గజగజలాడుతున్నాయి. మనం ఎంతండి? ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను క్షమిస్తే, నీకు అవకాశం ఇస్తే నువ్వేమవుతున్నావు? నువ్వెలా మారిపోతున్నావు? ఏమండి, ఇది అంత ఎందుకండి? దేవుడు మనం లెక్క చూస్తాడా? చూస్తాడంటారా? నిజం చెప్పండి. అంత మందిలో నేను ఎక్కడో మూల కూర్చుంటాను. ఎదురు నువ్వులు తెలుసు అందరికి. దేవుడు నేను వెనకాతల్లో స్కూల్లో చదువుకున్నప్పుడు వెనక వేయించా, సంఘంలో కూడా వెనకనే ఉంటాను వెనకాల అనుకుంటే అపార్థం చేసుకోకండి. ఇలా చెప్తున్నాను. దేవుడు నన్ను చూస్తాడా అనుకోకండి. మీ అందరికీ ఒక మాట చెప్తాను. మీకు అందరికి టేబుల్స్ బాగొచ్చు కదండి. 12 into 7 ఎంత అయితే చెప్పండి. చెప్పండి. 7. అది మొబైల్ తీస్తున్నారు దొంగలు. మనకు లెక్కలు రావాలి అంటే ఎక్కాలు రావాలి. ఎక్కాలు రావాలంటే క్యాలిక్యులేటరే తీయాలి. అది మన కెపాసిటీ. దేవుని కెపాసిటీ అంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త. ఎందుకంటే దేవుడికి క్యాలిక్యులేటర్తో పని లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, దేవుడు ఇంతమందిని, కోట్ల మంది ప్రజల దేవుడు నన్ను కూడా చూస్తాడా అని మనం అనుకుంటాం కదా. ఎందుకంటే మనకు మారడానికి దేవుడి ప్రేరేపణకు లోపడే మనసు ఉండదు. వాడు ఇంకొకడు ఉంటాడు, అపవాదిగాడు, వాడు ప్రేరేపిస్తాడు. ఏం కాదు, అలాగే చెప్తారు వాక్యం. మొన్న తప్పు చేసావు ఏమనైందా? మొన్న చేసావు ఏమనైందా? ఏం కాదు, అలాగే చెప్తా ఉంటారు. అలా ఇనే వెళ్ళిపోవడం అంతే కఠినం. ఎక్కడుందండి? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి చదవండి. 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ ఎవరు లెక్కేశారండి? ఎవరైనా లెక్కేశారా? అన్నయ్య మీరు లెక్కేసుకున్నారా? మన తల మీద ఎన్ని వెంట్రుకలున్నా మనకే తెలియదు. కానీ ఈ ప్రపంచం ఉలికి పడడానికి యేసు చెప్పిన వాస్తవం ఏంటో తెలుసా? నీ తలపైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవుడు లెక్క. వెంట్రుకలనే లెక్కించిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఆలోచించు. వెంట్రుకలను లెక్క పెట్టిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. అది నీకు అర్థం కావాలి. దేవుడు నీతిని అనే మట్టపు గుండుతో కొలుస్తాడు. న్యాయమైన త్రాసులో నిన్ను తోస్తాడు. ఆ దినాన, ఆ క్షణాన నువ్వు దేవునికి తక్కువగా కనపడితే, నువ్వు తేలిపోతే, నువ్వు సక్రమంగా లేకపోతే, దేవుడు నీ విషయంలో లెక్క చూస్తే, దాన్ని ముగిస్తే ఏమవుతుంది నీ జీవితం? ఎందుకు ఈ భయం లేని తనం? ఎందుకు దేవుడు అంటే భీతి లేని బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారు పిల్లల ప్రజలు? దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే వేస్తే భూమి మీద మనిషి అనేవాడు ఉంటాడండి? దేవుడు కృప చేత, ప్రేమ చేత క్షమిస్తూ అవకాశం ఎంచుకుంటూ వెళితే ఆ అలుసుగా తీసుకుంటున్నాడు. అవకాశంగా మార్చుకొని దేవునికి ఎదురెళ్ళే స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఈ దౌర్భాగ్యుడు. వెళ్ళేశారు. పరలోకమందున్న దేవుని నేను ఏం చేశాడు? నువ్వు ఆ దేవుని నామ ఘనత కొరకు కట్టిన మందిరంలో నుంచి తీసుకొచ్చాడంటే అతడు ఢీకొన్నది పర్వతాన్ని కాదు, పరలోకపు తండ్రిని. పాపం కూడా చిన్నగానే ప్రారంభమవుతుందండి. ఏ చిన్న అబద్ధమే కదండి అనుకుంటాం. చిలికి గాలివాన తుఫాను అవుద్ది. ఆ తుఫాన్లో మనం ఉండవు, కొట్టుకుపోతావు. ఏది కూడా ప్రారంభం కావద్దు. అది చిన్నదైనప్పుడే వద్దేయండి. ఆ చిన్నదన్నప్పుడే పెకిలించేయండి, పెరిగివేయండి. మన ఆత్మీయ జీవితాలకు ఆటంకమైనది, దేవునికి విరోధమైనది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. అలా మీ ఆత్మీయ జీవితాల కొరకు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమంటుండే అక్కడ? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. వెంట్రుకలు లెక్కించాడు దేవుడు. నిజమా?
ఏసి చెప్పాడంటే 100కి ఎంత శాతం కరెక్ట్? 200% కరెక్ట్ కదా. కీర్తనల గ్రంథం 139 తీయండి. 4-5 వచనాలు మేము చూపించి ముగిస్తాం. 139 కీర్తనలు. మనుషులు ఏమనుకుంటున్నారంటే నేను ఎక్కడో ఉంటాను, దేవుడు నన్ను ప్రత్యేకంగా చూస్తాడేంటి అనుకుంటాడా? 139 మొదటి వచనం చదవండి. యెహోవా దేవుడు మనిషినైన నిన్ను నన్ను పరిశోధించి మన గురించి పక్కోడికి తెలియదు. మనం చేసే యాక్టింగే తెలుసు వాడికి. మనలో ఉన్న ఫ్యాక్టింగ్ ఏంటో ఎవడికి తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ యాక్టింగ్ చూసేవాడు కాదు దేవుడు, నీలో ఫ్యాక్టింగ్ చూసేవాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి అంటే దేవుడికి మనం ఎవరి గురించి అయినా వతాస్సు సిఫారసు ఏమండి ఇంకేమంటారు చెప్పాల్సిన అవసరం. దేవుడికి అన్ని తెలుసు, అందరి గురించి బాగా, ప్రతి ఒక్కరి గురించి దేవుడి దగ్గర ఫైల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఉద్యోగం కోసం మనం ఏం చేస్తాం? రికమెండ్ చేస్తాం. ఎవరి రికమెండేషన్లు పనిచేయ దేవుని దగ్గర? దేవుడికి ఎవరేంటో బాగా. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు. నాకు తలంపు ఆలోచన రాకమునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడక నా పడకను నడకను కూడా పరిశీలిస్తున్నాడు దేవుడు. ఆలోచించండి ప్రియులారా, ఎంత భయం ఉండాలి ప్రియులారా దేవుడు అంటే. ఈరోజు ఈ విషయం తెలియకనే ఈరోజు మన జీవితాల్లో, మన ప్రవర్తనలో, మన పరివర్తనలో, మన భక్తిలో దేవుడు అంటే భయం లేదు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ నడకను కూడా పరిశీలిస్తున్నాడు. తలంపు నీకు రాకమునిపే నీకు ఏ ఆలోచన వస్తుందో, నువ్వు ఏ ఆలోచనతోటి బ్రతుకుతున్నావో, ఎన్ని కుట్రలు చేస్తున్నావో, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నావో, ఎవరి జీవితాలను నిలబెట్టడానికయ్యా, ఒకరిని తొక్కడానికి, ఒకరిని అవమానపరచడానికి, ఒకరిని హేళన చేయడానికి, ఒకరిని నాశనం చేయడానికి కాకపోతే కదా. ప్రతి వానికి ఏం చేస్తున్నాం? ప్రతి ఆలోచన మనకు రాకమునిపే దేవుడు ఏం చేస్తున్నాడట? తెలుసుకొని ఉన్నాడు. యెహోవా నా మాట నాలుకకు రాకమునిపే నేనేం మాట్లాడుతాను, నేను మాట్లాడక ముందే వీడి మాట మాట్లాడుతానన్న సంగతి దేవునికి బాగా ఆ దేవునికి కనబడకుండా నువ్వెక్కడ చేయగలుగుతావు చెప్పు? తప్పు అర్థమవుతుందా లేదా? మనం ఏమనుకుంటామంటే దొంగతనం ఎక్కడ చేస్తారో తెలుసా? సీసీటీవీలు ఉన్నాయనే ముందు చూస్తూ ఉంటాడు దొంగతనం చేసేవాడు. ఎందుకు? సీసీటీవీ లేదంటే ఇంకెవడు మమ్మల్ని, భూమి మీద మనుషులు చూడట్లేదేమో నిన్ను, కానీ యూనివర్సల్ సీసీటీవీ ఒకటి ఉంది. అది అనుక్షణము ప్రతి మనిషిని పరిశీలిస్తుంది. ప్రతి మనిషిని నేను పరిశోధించి తెలుసుకున్నాను. నేను నడక, నా పడక, నా ఆలోచన, నా మాట ప్రతిదీ రికార్డ్ అవుతుంది. దేవుడు ఈ రాత్రి కాలంలోనే మన లెక్క చూస్తే పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు అయిపోతాయి. మనలో ఉన్న నీతి ఎంత, మనలో ఉన్న భక్తి ఎంత, మనము దేవునికి చేసిన కార్యం ఎంత. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం 56:8 చూడండి. నా సంచారములను నీవు లెక్కించినావు. ఆగండి, ఏం చేస్తున్నావు? నా సంచారములను, నా అడుగులను నీవు లెక్కించినావు. అవెందుకు లెక్కిస్తున్నాడు? నీ వెంట్రుకలన్నా దేవునికి లెక్కనే, నీ మాటలు లెక్కనే దేవునికి, నీ తలంపులు లెక్కనే, నీ సంచారములు, నీ నడకలు కూడా దేవునికి లెక్కించున్నాం. దేవుడి లెక్క ఎలా ఉంటుందో తెలుసండి? తెల్లటి వైట్ పేపర్ తీసుకుంటాడు, సెంటర్లో లైన్ కొడతాడు, దేవుని కొరకు అని రాస్తాడు. పక్కన ఇక్కడ ఏం రాస్తాడు?
సొంత కార్యాలను రాస్తాడు. ఎవడి చిట్టా తీసుకొచ్చినా ఈ సొంత కార్యంలో ఫుల్గా నిండిపోద్ది. దేవుని కోసం ఏం చేశామంటే ఒకటి ఉండదు. సంచారములు లెక్కించునంటే దేవుని కొరకు ఎన్ని కాళ్ళు ఎన్ని పాదాలతో నువ్వు ఎన్ని నడకలు వేసావు, ఎన్ని అడుగులు వేసావు లెక్క పెడతాడు. ఎన్ని ప్రయాణాలు చేసావు లెక్క పెడతాడు. మన ప్రయాణాలన్నీ ఎక్కడ ఉంటాయండి? అందరూ సొంత కార్యములని ఇక్కడ నిండిపోద్ది. సొంత కార్యాల విషయంలో నిండిపోద్ది. దేవుని కొరకు అనేసరికి ఆ పక్కన ఎందుకు మనం దేవుని కొరకు బ్రతికింది కానీ, దేవుని కొరకు మాట్లాడింది కానీ, దేవుని కొరకు ఆలోచించింది కానీ ఏమి ఎర్రిబగలుడు అనుకుంటున్నాడు. దేవుడు సమస్తాన్ని ధారాళంగా ఉచితంగా దయచేస్తూ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రకృతిలోని పంచభూతాలను తన రెక్కల కష్టాన్ని ఉచితంగా ఇస్తున్నాడంటే ఎర్రిబాడులోలా కనిపిస్తున్నాడు దేవుడు. దేవుడు ప్రశ్నించే కాలం ఉంది. ఆ టైంలో ప్రశ్నిస్తాడు. అందుకే దేవుడు వాక్యం చేత జాగ్రత్త చెబుతున్నాడు. నీ సంచారములను ఆయన లెక్కించి ఉన్నాడు. ఏమంటే సాయంకాలం కాగానే ఏమంటాను తెలుసా అండి? అరే టైం పాస్ అవ్వట్లేదు, అయితే కాస్త మార్కెట్ దాకా నేను ఎవడి బాబు సొమ్ము ఈ సమయం టైం పాస్ కావట్లేదని ఎక్కడికి వెళ్తాడట? మార్కెట్ కా. మరి వాక్యం చదివారంటే టైం లేదని అంటారు. మనుషులుగా మేమేమి మాట్లాడలేదేమో, కానీ దేవుడు త్రాసులో చూస్తే నువ్వు తేలిపోతావు, నువ్వు దొరికిపోతావు. కనుక పిల్లలు మనుషులకు భయపడవలనని కాక పరలోకం అందున్న ఒక తండ్రికి భయపడవలనని మన భక్తి సాగాలి. ఆ కన్న తండ్రి కంటికి ఏది మరుగు లేదు, ఏది మరుగు కాలేదు. పిల్లలు ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం తీయండి. ఇంకొక వచనం ఉంది, చూపించి ముగిస్తాను. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు దర్శనాన్ని చూపిస్తూ ఏం చెప్తున్నాడు? ఆ దర్శనంలో భవిష్యత్తులో నల్లరిన గుర్రం, ఆ గుర్రం పైన కూర్చున్న వాడి పైన ఏముందంట? త్రాసు చేత పట్టుకున్నాడట. ఎందుకు? జాగ్రత్త. చివరి ఒక మాట కీర్తన 62:9 తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. అల్పులు, భక్తిహీనులు, దేవునికి దూరంగా బ్రతికేవారు వట్టి ఊపిరి ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో దేవుడు న్యాయమైన త్రాసులో చూస్తే వాళ్ళందరూ తేలిపోతారన్నాడు, తూగిపోతారన్నాడు. అంటే అదంతా పొల్లు, అదంతా చెత్త. ఏమర్థమవుతుంది చెప్పండి దేవుని వాక్యం? యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. ఏ కాలమైతే పని కాలమో, ఏ కాలమైతే దేవుడి కొరకు నువ్వు బ్రతకాలో, ఏ కాలంలో దేవుడికి నువ్వు కావాలో ఆ యవన కాలంలోనే దేవుని పిల్లల బ్రతుకులు ఏమవుతున్నాయి ఆలోచించండి. ప్రేమలంటూ స్త్రీల వెనుక పురుషుల వెనుక స్త్రీలు పరిగెత్తుకుంటూ ప్రేమ దక్కలేదని ప్రేమి కింద పడేవాడు ఒకడు, ఉరి పోసుకునేవాడు ఒకడు, మందు తాగేవాడు ఒకడు. ఈ యవ్వన కాలములోనైతే దేవుని కాడి మోసి నువ్వు యవ్వన కాలంలో దేవుని నామాన్ని మహిమపరచను. ఆ యవ్వన కాలంలోనే అపవాది నిన్ను ఏం చేస్తున్నాడు? స్వాధీనపరచుకొని భయంకరమైన పాపంలోనికి నిన్ను నెట్టివేసి దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని కొరకు ఆలోచించకుండా, దేవుని కాడిని మోయకుండా ఎన్నో ఆశలను, ఎన్నో రంగులను నీ కళ్ళకు చూపించి ఆశల వెంబడి వాటిని అందుకోవాలని అడి ఆశల వెంబడి మనుషులు పరిగెత్తేటట్టుగా వారి హృదయాలను ప్రేరేపించి
పాపము వైపు నెట్టేస్తున్నాడు. చూడండి ఎంతమంది యవ్వన బిడ్డలు మద్యము చేత భయంకరమైనటువంటి బానిసత్వపు బ్రతుకులను బ్రతుకుతూ వ్యసనాలతోటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ప్రజల సర్వనాశనం అయ్యేటట్టుగా మద్యం తాగుతున్నారు కదా. వ్యసనాలకు బానిస అయిపోయారు. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ఏ యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడి దేవుని నామాన్ని మహిమపరచాలో ఆ యవ్వన కాలంలోనే వారి బ్రతుకులు సర్వనాశనం అవుతున్నాయి. దేవుడు లెక్క చూస్తే ఏమవుతారు వాళ్ళు? దేవుడు ఎరగని వారి పరిస్థితి ఏంటి? దేవుడు తెలుసుకున్న మనము నిమ్మకు నీరెత్తినట్టుగా మాకేం పని లేదన్నట్టుగా తెలుసుకున్న నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు ప్రకటించి కొంతమందినైనా దేవుని వైపుకు తిప్పకపోతే, నడిపించకపోతే, నిలబెట్టకపోతే, ఆత్మల రక్షణ చేయకపోతే, దేవుని పనిలో పాలిభాగస్తులు కాకపోతే, మన నీతి క్రియలను పెంచుకొనకపోతే ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తే న్యాయమైన త్రాసులో ఒకవేళ నువ్వు తేలిపోతే పనులు లేవు, విశ్వాసం లేదు, క్రియ లేదు, ఆత్మల సంపదన లేదు, ఏం చేస్తావు దేవుని కొరకని ఆ న్యాయమైన త్రాసులో నువ్వు తూగడానికి తేలిపోతావు. అలా తేలిపోతే దేవుని పిల్లలుగా బాప్తీసం తీసుకొని కూడా మనము అర్థం కనుక ఆలోచించండి. ఎంత పని భారం మన పైన ఉందో ఆలోచించండి, అర్థం చేసుకోండి. పనివారుగా దేవుని పని అంటే మెడలు వంచి కాడిని ఎత్తుకొని బాధ్యతను భారాన్ని వహించే దేవుని పిల్లలుగా ఉంటూ కొందరినైనా దేవుని వైపు నడిపించడానికి, కొందరినైనా దేవునిలో నిలబెట్టడానికి, బాప్తిస్మంలో నడిపించడానికి, వారికి దేవుని కొరకు ఆత్మలను సంపాదించి కొంతమంది జీవితంలో కట్టుటలో మనమందరము పనిలో ప్రయాసపడుతూ నీతి క్రియలు కలిగి ఉంటేనే దేవుడు తూచే ఆ న్యాయమైన త్రాసులో నువ్వు తూచబడతావు. దేవుడు మట్టపు కుండు వేసినప్పుడు నీ జీవితము సక్రమంగా కనబడుతుంది. కనుక పిల్లరా, శోభలను విడిచిపెట్టలేదు దేవుడు, కల్దీల దేశాన్ని విడిచిపెట్టలేదు, బెల్షాసరును విడిచిపెట్టలేదు, ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు, రాజులని విడిచిపెట్టిన దేవుడు నన్ను విడిచిపెడతాడా? భయము లేని తనంతో బ్రతకండి. దేవుడు చూస్తున్న దేవుడు గద్దించే దేవుడు. కానీ కృప కనికరం మన పైన ఉన్నది కనుకనే అవకాశం ఇస్తున్నాడు. అలసుగా తీసుకోకండి. దేవునికి రక్షణకు దూరంగా ఉన్నవారు ఏమంటున్నారు తెలుసు? మీరు యవ్వన కాలంలో ఇప్పుడేం తొందర వచ్చిందండి? ఎప్పుడో లోకాన్ని బాగా అనుభవించి చేతగాని సమయం రిటైర్మెంట్ టైంలో వస్తావా? ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏ యవ్వన కాలంలో దేవుని వైపు యవ్వన పిల్లలు తిరగాలో ఆ యవ్వన కాలంలోని లోకం వైపు, ఆశల వైపు, పాపం వైపు పరిగెడుతున్నారు. గద్దించుదాం, కొందరినైనా కాపాడదాం, కొందరినైనా దేవుని యొద్దకు నడిపించుకుందాం. మన ఆశలను, మన ఆలోచనలను దేవునికి భయపడి నియంత్రించుకొని బ్రతికితేనే మనది భక్తి అవుతుంది తప్ప మరొక విధంగా బ్రతికితే మనం దేవుని యొక్క కృపను పొందుకోము. కనుక దేవుడు హృదయాలను తెరిచి తన యొక్క గద్దింపు మాటలు వినిపిస్తున్నప్పుడు వినండి, ఆలకించండి. మీ జీవితం రక్షణకు దూరంగా ఉంటే, ఒకవేళ దేవుని విధేయత దూరంగా ఉంటే ప్రియులారా మార్చుకోండి. ఈ క్షణమే ఉన్నతమైన నిర్ణయం తీసుకోండి. నేడే మీకు రక్షణ దినం. ఏడాది తర్వాత అనకండి, ఎందుకంటే రేపు నీవు ఉంటావో ఉండమో తెలియదు. కనుక ఆలోచించండి. దేవుని వాక్యాన్ని దుర్వినియోగం చేయకుండానట్లు, నిరుపయోగం కాకుండా మీ హృదయాల్లో విత్తబడిన వాక్యము ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షమై దేవుడు ఆనందపరిచే ఫలములు కాయులు గాక. మనందరి ఆత్మీయ జీవితంలో దేవుని కృపలో వర్ధిల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. గరుడమైన తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన నామానికి వందనాలు తండ్రి. మీ పిల్లలుగా తండ్రి మా బ్రతుకులను సరిచేయటానికి మరొక్కసారి తండ్రి మోడు బారినటువంటి భయము లేకుండా బ్రతుకుతున్నామేమో. అందుకే సూటిగా స్పష్టంగా తండ్రి మాలో ఉన్నటువంటి తండ్రి అవిధేయతను సరిచేసుకునడానికి గర్తించి తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటలను బట్టి మీకు వందనాలు. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా నిమిత్తం విన్న మాటల్లోని అంతర్యాన్ని గ్రహించి